ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ డ్రిల్ మన శ్రీకాకుళం జిల్లాలో వేరియస్ ప్లేసెస్లో కండక్ట్ చేయమని ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ NDMA ఆదేశం మేరకు ఇక్కడ బస్ స్టాండ్ సెంట్రల్ బస్ స్టాండ్ శ్రీకాకుళం డిస్టిక్లో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే యాక్చువల్గా ఏదైనా మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైనా ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో అటాక్ జరిగితే, ఒకవేళ ఆ ఎనిమీ అటాక్ జరిగితే మన ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంటుంది, మనం ఏం చేయబోతున్నాము, ఏం స్టేక్ హోల్డర్స్తో ఎలా మాట్లాడాలి, ఎవరెవరు పనిచేయాలి, దీని గురించి ఇది. సో ఈరోజు ఈ డ్రిల్లో సివిల్ డిఫెన్స్ డ్రిల్లో భాగంగా మన బస్ స్టాండ్లో ఒక మాక్ డ్రిల్లో భాగంగా ఒక ఫ్యూ బాంబ్ బాస్ట్ ఈ బస్ స్టాండ్లో జరిగింది. అదే ఒక ఇన్ఫర్మేషన్ మనకి తెలిసినట్టు ఇక్కడ నుంచి కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి ఆ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు అక్కడి నుంచి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అంటే రెవెన్యూ, ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ అంటే SDRF, మరీ ముఖ్యంగా పోలీస్, ఇది కాకుండా ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ శ్రీకాకుళంకి అందరికీ మెసేజ్ పంపించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇంపార్టెంట్ పర్సన్స్ లైక్ నేను, SP గారు, నేను, మున్సిపల్ కమిషనర్, RDO అందరూ ఈ ప్లేస్కి రావడం, అది సెకండ్ స్టెప్. మూడోది ఇక్కడ క్విక్ రెస్పాన్స్ టీమ్ పోలీస్ నుంచి కానీ, తర్వాత SDRF మన డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి కానీ, తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టీం కానీ, దాని తర్వాత మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, ఇలాంటి అందరూ ఒకే ప్లేస్కి రావడం, ఇక్కడ ఇంకా ఫర్దర్ యాక్షన్ మనం ఏం తీసుకోవాలి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది ఇక్కడ గాయాలై అంటే ఇక్కడ వాళ్ళు ఇంజర్ అయ్యి ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి అందరికీ ఈ ఫైర్ అండ్ SDRF టీం ద్వారా ఇమీడియట్లీ అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం, కొంతమందికి ఇక్కడే డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం, అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఎంతమంది అంటే ఇన్ కేస్ డెత్ ఉంటే డెత్, లేకపోతే ఎంతమంది ఇంకా గాయాలు ఉన్నారు, సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వచ్చింది. సో టోటల్ మెంబర్స్ మాక్ డ్రిల్లో ఈరోజు ఒక 300 పార్టిసిపేట్ చేస్తే దీంట్లో డెత్ ఒక 4 ఈరోజు, అంటే ఒక శాంపుల్గా ఒక 4 మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఇంజర్డ్ 35 ఇంజర్డ్ ఉన్నారు, సివియర్లీ ఇంజర్డ్ 9 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న రిమ్స్ హాస్పిటల్, GGH రిమ్స్ హాస్పిటల్కి, అక్కడ ట్రామా సెంటర్కి క్యాజువాలిటీకి షిఫ్ట్ చేయడం అందరికీ జరిగింది. అది ఇంకా జరుగుతుంది, ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాసెస్లో ఉంది. సో దీంట్లో ఏమేం ప్రాబ్లం ఉన్నాయి, ఏమేం లోపాలు ఉన్నాయి, దీని తర్వాత మళ్ళీ నేను SP గారు మీటింగ్ తీసుకొని ఇంకా మనం ఎలా స్ట్రీమ్లైన్ మనం చేయవచ్చు, పబ్లిక్కి మినిమం ఈ ఇష్యూ లేకుండా, మినిమం ప్రాబ్లం లేకుండా పబ్లిక్కి సేఫ్గా ఒక ప్లేస్లో తరలించడం, అలాగే మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్, ఇది కాకుండా మన లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ RNB, ఫైర్, మెయిన్గా ఈ రోడ్ క్లియర్ చేయడం, ఏదైనా వాటర్ ఇష్యూ అదే సాల్వ్ చేయడం, అదంతా మనం ఈసారి మనం చూసాం. మన గవర్నమెంట్ నుంచి ఆదేశం మేరకు ఈ సైరన్స్ అంటే ఎయిర్ స్ట్రైక్ సైరన్స్ అంటాం, ఆ సైరన్స్ కూడా శ్రీకాకుళం సిటీలో ఒకటి మనం పెట్టుకుంటున్నాం. ఇది కాకుండా పైడివ్యూరం అక్కడ ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ సైరన్స్ ఉన్నాయి, బట్ ఒక స్పెసిఫిక్ సైరన్ డెసిగ్నేటెడ్ ఫర్ టెర్రరిస్ట్ అటాక్ లేకపోతే ఏదైనా ఎనిమీ అటాక్కి మనం ఈరోజు నుంచి మనం పెడుతున్నాము. ఇది కాకుండా ఇంకొకటి టౌన్ పలాషలో కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడన్నా మనం అక్కడ ఒక సైరన్ పెట్టినాం. సో టోటల్ జిల్లాలో ఒక 3 సైరన్స్ కూడా మనం పెట్టుకుంటున్నాం. ఇది సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటే పబ్లిక్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్కి ఇమీడియట్లీ అలర్ట్ వెళ్ళేలాగా ఇది ఒక సిస్టమ్ మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు నుంచి మనం పెట్టినాము. నెక్స్ట్ మీటింగ్లో ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ మీటింగ్లో ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు, ఆ మీటింగ్ బట్టి, ఈరోజు ఎక్సర్సైజ్ బట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా మనం చూపించవచ్చు. పబ్లిక్ కూడా సహకారం చేశారు, ఈరోజు మీడియా మిత్రులు కూడా వచ్చి సహకారం చేశారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.